కృష్ణానది పరివాహక ప్రాంతానికి భారీగా వరద వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ ప్రకాశం బ్యారేజీకి 3,80,000 క్యూసెక్ల వరద వస్తుండగా అంతే మొత్తం దిగువకు రిలీజ్ చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. ప్రధానంగా లంక గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ను మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం 9 గంటల అప్డేట్ ప్రకారం 3,71,000 క్యూసెక్ల వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి తాజా దృశ్యాలు మీరు చూస్తున్నవి. ఇప్పుడు దాదాపుగా 3,70,000 క్యూసెక్లు వస్తుంది. మధ్యాహ్నానికి సాయంత్రంలోపు దాదాపు 5,00,000 క్యూసెక్ల వరకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే శ్రీశైలం ప్రాజెక్టులో దాదాపుగా ఫుల్